మా ఓటర్ అంటే రేపల్లికి నాకు వజ్రాల తారక ప్రతాప్ రెడ్డి గుంటూరు వాస్తవ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, సోషల్ యాక్టివిస్టు. ఈయన్ని సెప్టెంబర్ 24వ తారీఖున పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున రిమాండ్కి పంపారు. అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 41 రోజుల పాటు సబ్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఆయన్ని ఈరోజు పరామర్శించడానికి న్యాయవాది బృందం, నేను, అలాగే గుంటూరు 1 ఇన్ఛార్జ్ ఫాతిమా గారు వచ్చి వారిని పలకరించడం జరిగింది. ఆయన చేసిన నేరం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పొలిటికల్ కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పెడితే అతనికి ఇతనికి కనెక్షన్ ఉందని చెప్పేసి ఈయన అరెస్ట్ చేశారు. ఆ సిబిఎన్ మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పోస్టింగ్ యొక్క సారాంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బెదిరిస్తున్నాడని, జైల్లో వేసి, ఇదంతా నేను చెప్పేది కాదు, పోలీసు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫార్మర్స్ని, ఏపీ ఫార్మర్స్కు వార్నింగ్ ఇస్తూ జైల్లో వేస్తాం, రైతులు జాగ్రత్తగా ప్రవర్తించండి, యూరియా ఎక్కువ వాడితే హానికరం, అందుకు అంతేకాదు కొరత కూడా, వేర్ ఇన్ ద సెడ్ యూరియా హ్యాడ్ posted that the Honorable Chief Minister is abusing farmers, expressing that యూరియా అధిక మొత్తంలో వాడితే కొనేవాడు కూడా ఉండటం లేదు, కావున ఇలాంటి న్యూసెన్స్ చేస్తే వాళ్ళను తీసుకెళ్లి బొక్కలో పెట్టి అక్కడ పనిష్ చేస్తాను, రైతులుగా ప్రవర్తించండి, మొన్ననే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేశాము, మీరు ఎక్కువ యూరియా వేస్తే దీనివల్ల ప్రజలు ఆరోగ్యానికి హానికరం అవుతుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఆయన అన్నాడని ఎవరో పోస్ట్ చేస్తే అతన్ని కన్ఫెషన్స్ తీసుకొని తారకను అరెస్ట్ చేశారు. ఎంత దుర్మార్గం అండి. సరే, అరెస్ట్ చేశారు, నేరం చేశాడా లేదా అనేది నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ఇవాళకి ఎన్ని రోజులు అయిందండి? 41 రోజులైంది. ఒక కుర్రవాడు, పెళ్లి కాని వ్యక్తి, యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే అతన్ని తీసుకెళ్ళి 40 రోజుల పాటు మీరు జైల్లో పెట్టారు. ఏంటి, ఆయన ఉన్న హ్యాబిచువల్ అఫెండరా అని అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చేస్తే, విమర్శ చేస్తే, పొలిటికల్ విమర్శ చేస్తే దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే నేను తారక్తో మాట్లాడా. మొదటి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏ సంతకాలు పెట్టుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వారు. మొన్న మళ్ళా కస్టడీకి తీసుకున్నారు. ఇది ఒక తంతు, పోలీసు వారి తంతు ఏంటంటే పోలీస్ కస్టడీ విచారణకు రావాలి. ఏందో దీనిలో విచారణ చేయడానికి ఏమన్నా బరిసెలు, గొడ్డళ్ళు ఏమైనా రికవర్ చేయాలా? నాకు అర్థం కాలేదు. మారణాయుధాలు ఏమైనా రికవర్ చేయాలా? ఊరిని జస్ట్ మేము ఇన్వెస్టిగేషన్కి అతన్ని పిలుస్తున్నామని కోర్టులో పర్మిషన్ తీసుకోవటం, బెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి అని బెయిల్ ఆపేటటువంటి ప్రయత్నం చేయటం. తీసుకువెళ్ళిన తర్వాత మన శ్రీనివాస్ కూడా అడ్వకేటు ఆయన వెంట వెళ్ళాడు. ఎందుకంటే కోర్టు ఆదేశం మేరకు. లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఈయన మీద ఏమని రాంచుకోవాలని ప్రయత్నం చేశారు. ఏంటి, అమ్మాయిల న్యూడ్ బొమ్మలు పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాము ఒక గ్రూప్ పెట్టి అని అతను కన్ఫెషన్ చేసినట్టుగా రాశారు. ఒకటి. రెండవది ఏంటంటే నాకు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు నేను సోషల్ మీడియాలో యాక్టివిస్టులకు పంచి ఇలాంటి తప్పుడు పోస్టింగులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను, ఈ రెండు కూడా మీరు ఒప్పుకోమని రాసి సంతకం పెట్టమన్నారు. నేను పెట్టనన్నాడు. ఇతను కూడా అక్కడే ఉన్నాడు. చదివి ఇదేంటంటే ఇంత అన్యాయంగా రాస్తారు మీరు, మేము చెప్పని దాన్ని మీరు కన్ఫెషన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు అని అడ్డం తిరిగితే అప్పుడు అవి తీసేసి మళ్ళా ఒరిజినల్గా రాశారు. ఎందువల్లంటే ప్లీడర్ వెంట ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ప్లీడర్ వెంట లేకపోతే ఆ ముద్దాయిని తీసుకువెళ్ళి పోలీసులు బలవంతం చేసి హింసించి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇది చట్ట వ్యతిరేకం.
పోలీసులు చేస్తున్నది తప్పు. ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నా, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరో మధు అంట, ఆయన కావాలని చెప్తున్నా అంట. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కోర్టు సహించదు, సమాజం సహించదు. గుర్తుపెట్టుకోండి, మీరు కాకి బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప చంద్రబాబు సొంత డబ్బులతో మీకు జీతాలు ఇవ్వడం లేదు. చంద్రబాబు చెప్పిన వారి మీద మీరు కేసులు పెట్టి అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా అంతే, జోగి రమేష్ది ఎవరో పట్టుకొచ్చారో వాటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు, దానిలో జోగి రమేష్ పేరు చెప్పాడు, జోగి రమేష్ లోపలేశారు. ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్లి లోపలేసేటటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి. ఖచ్చితంగా చెప్తాను, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, న్యాయ నిపుణుల్ని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఈ కేసుకి ఒక పోస్టింగ్ పెట్టారని, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ పెట్టారని, ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారనే ఒక ఆరోపణ మీద ఒక యువకుణ్ణి, చదువుకున్న యువకుణ్ణి 40 రోజులు జైల్లో, ఇప్పటికి 40 రోజులు నిర్బంధించారే, ఏమిటి పాపం అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్, మీరు పెట్టిందే స్మాల్ కేస్ అయితే ఏదో ఒక విధంగా భయపెట్టేయాలి. పొలిటికల్ విమర్శలు అసలు జరగడానికి వీల్లేదు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అని ఎవరు ఆపగలుగుతారు? భగవంతుడు దిగొచ్చినా ఆపలేడు. మీ మీద విమర్శలు జరుగుతూ ఉంటాయి, పోస్టులు పెడుతూ ఉంటాం, మేము కూడా పెడతాం, యూట్యూబ్లో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం, పబ్లిక్లో చెప్తాం, అన్ని చోట్ల చెప్తాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన, ప్రజల్ని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇవాళ తుఫాను వస్తే రైతులు వరి దెబ్బతినిపోతే మీరు దెబ్బతినిపోయినట్టుగా వరి రాంచుకుంటే, ఏది మీ దెబ్బతినిపోయినట్టుగా వరి మీరు రాంచుకొని మీరు కాంపెన్సేషన్ అడిగితే మీ ధాన్యం మేము కొనమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది సాక్ష్యాధారాలతో చెప్తున్నాను నేను. చట్టమని కేసు చూస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా కుర్రోళ్ళని, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ టీం ఉంది, గుంటూరులో లీగల్ టీం ఉంది. ఎక్కడైనా సరే ఇలా అపవాదులు వేసి అన్యాయంగా, అక్రమంగా నెల తరబడి జైల్లో పెడితే వాటిని ఎదుర్కొంటాం. చాలా ధైర్యంగా ఉన్నాడు మా తారక్. కాస్త బెయిల్ వచ్చేదాకా బెయిల్ ఇద్దరు చూడండి అన్న, 4 రోజులు పట్టింది బెయిల్, రేపు రావచ్చు అంటే సరే నాన్న ఏం పర్లేదు ఉంటాను నేను, నాకేం భయం ఏమి లేదు, జగనన్న కోసం ఏమైనా చేస్తాను, నేనేమి తప్పు చేయలేదు అన్నాడు. ఒక పొలిటికల్ కామెంట్ పెట్టారని ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇన్వెస్టిగేషన్ అథారిటీ వక్ర మార్గంగా అమాయకుల్ని తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం మానుకోండి. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్తున్నా, ఏ పోలీస్ అధికారికైనా చెప్తున్నా, జాగ్రత్త అని మనవి చేస్తున్నా. మీరు కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారంగా ప్రవర్తించవలసిన వారు తప్ప చంద్రబాబుకు బంట్రోతులు కారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి అక్రమాలను, అన్యాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. సాధ్యమైనంత త్వరలోనే మరి తారక్కు బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇంతకుముందు ఒక అతను అరెస్ట్ చేశారు, దానిలో ఒక ముద్దాయిగా అతన్ని కొట్టారని కోర్టులో చెప్పారు. అతనికి షూరిటీ మీద వ్యాస్టేట్ గారు అప్పుడే బెయిల్ ఇచ్చేశాడు. కానీ ఇతరుల మాటం నిర్బంధించి అనేక రకాల కేసులు పెట్టి అనేక రకాల కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చేస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ 24 గంటలు లోకేష్తో టచ్లో ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. జిల్లా 41 రోజుల పాటు ఉన్నారని చెప్తున్నారు. డిఫెన్స్ ఎందుకు చేయలేకపోయింది? డిఫెన్స్ చేస్తూనే ఉన్నాం, కోర్టులో చేస్తున్నాం. లేట్ అంటే ఇది మీరు న్యాయస్థానాలను అడగాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని అడగాలి. మొన్న వాయిదా పడింది. మొన్న వారం రోజుల క్రితం న్యాయస్థానంలో వాయిదా ఉంటే వచ్చి మా పీపీ గారు వస్తారండి, వాయిదా వేయమని వాయిదా అడిగి ఎక్కడికి దే వాంట్ టు డ్రాగ్ ఆన్ ది మ్యాటర్. టైం గెయిన్ చేస్తున్నారు, ఎక్కువ కాలం లోపల ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అధర్మం అంటున్నాను. ఒక ముద్దాయి, నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను, నేను కూడా ప్రాథమికంగా లా చదువుకున్నటువంటి వ్యక్తిని. ఒక ముద్దాయి నేరం రుజువు కాకోకుండా ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉండటం అనేది మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశం. ఇది మర్డర్ కేసు కాదు, ఇది దొమ్మి కేసు కాదు, ఇంకా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ ఒక పోస్ట్ పెట్టారని అభియోగం, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. దానిలో మీరు ఒక యువకుడిని 40 రోజుల పాటు జైల్లో ఉంచేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా అన్యాయం అంటున్నా.
చట్టం కూడా తలదించుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు, న్యాయ నిపుణులని ఆలోచిస్తున్నాం. చెప్పదలుచుకున్నాం. మేము వీఆర్ రెగ్యులర్లీ ఫైటింగ్ విత్. ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఏంగానే ఏం చేస్తారంటే తారక్ని పోలీస్ కస్టడీకి తీసుకోవాలంటారు. ఎందుకయ్యా పోలీస్ కస్టడీని కోర్టు వారు అడిగితే కొన్ని వివరాలను సేకరించాలి అంటారు. కొన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కీలక ఆధారాలు దొరికినాయి అని రాస్తారు. ఏమి దొరకవు. కీలక ఆధారాలు దొరికినాయి అని రాస్తారు. ఏందా కీలక ఆధారాలు అంటే ఏమి లేవు. అంటే ఇలా షో వర్క్ చేసుకునేటువంటి ఒక ఆపరేషన్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. సరే, న్యాయస్థానాలు, పోలీస్ వ్యవస్థను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, దానిలో ఏం సందేహం లేదు. న్యాయస్థానాలైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా అక్యూజ్డ్కి జ్యుడిషియల్ రిమాండ్లో ఎక్కువ కాలం ఉంచడం ధర్మం కాదనేది శాస్త్రం చెబుతున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి సాధ్యమైనంత త్వరలో బెయిల్స్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. సార్, జోగి రమేష్ విషయంలో మీరందరూ ఆయనకి జోగి రమేష్ చాలా మంచివాడు అని చెప్తారు. ఆయనేమో కేసు తెలియదు కాబట్టి ఇతను అరెస్ట్ చేశామంటారు. ఎవరోళ్ళు? టీడీపీ చంద్రబాబు, లోకేష్. జోగి రమేష్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి కేసు? జోగి రమేష్ కేసు కల్తీ ఎప్పుడు జరిగింది? మా ప్రభుత్వంలోనా? మీ ప్రభుత్వంలోనే కదా జరిగింది. ఆయన ఎవరో చెప్పాడని రాసేస్తారా? ఆయన రేపు నా మీద చెబుతాడు, నీ మీద చెబుతాడు. కోపం ఉంటే లోకేష్కి నీ మీద కోపం ఉంటే నీ మీద కూడా చెప్పిస్తాడు. పోలీసులు చెప్పాక ఇందాక తారక్కను తీసుకెళ్ళి అమ్మాయి న్యూడ్ ఫోటోలు పెట్టి నువ్వు డబ్బులు వసూలు చేస్తావని రాశారు. పెట్టేస్తారు సంతకం. ఏంటిది అన్యాయం? నాకు అది ఒకటైతే వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే జోగి రమేష్ మీద లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి చాలా కక్ష ఉంది. ఎందుకు కక్ష ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ కేసు దొరికిందో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిక్కర్ కేసు దొరికింది, లేకపోతే ఆ కాశీబొగ్గలో నేను తుక్సిలో చనిపోయారు కదా, దానిలో పెట్టేవాళ్ళు. ఈ కేసు కాబట్టి దానిలో పెట్టేవాళ్ళు. ఏదో కేసు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో ఒకరిని పట్టుకెళ్ళి వాడి చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి దీనిలో జోగి రమేష్ గారి హస్తం ఉంది అని రాస్తారు. రాసి అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే రేపు నన్ను అరెస్ట్ చేయాలనుకో అంబటి రాంబాబు గారు హస్తం ఉంది అని రాస్తారు. నేను పట్టుకెళ్తారు. రేపు ఇప్పుడు పట్టుకెళ్ళి చెప్పమంటాడు ఆ సిఐ ఎవరో. చెప్పనంటే కుదరదు అబ్బాయి, నీ మీద కేసు పెడతాం, నీకు బెయిల్ రాకుండా చేస్తామంటారు. తారకులకు అదే అన్నారంట, నీకు బెయిల్ రాకుండా చేస్తాం మేము చెప్పేట్టు సంతకం పెట్టకపోతే అన్నారంట. రాకపోతే నేను ఉంటాలే, మా ప్లేయర్ల పైన చూసుకుంటారులే అని అన్నారంట. ఇలా పోలీసు వ్యవస్థే చెంచాగిరి చేస్తుంటే, పోలీసు వ్యవస్థే దోషులు కాని వారిని దోషులుగా చిత్రీకరించడానికి స్టేట్మెంట్స్ బెదిరించి తీసుకుంటుంటే ఏం చేయాలి? మాకు తెలుసు. మేము పొలిటికల్ లీడర్స్, ఇలాంటివన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులం. వీ డోంట్ కేర్. అదే సామాన్యుడు కాదే. మాకు పెద్ద పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది. 40% ఆఫ్ ది పీపుల్ మాకు సపోర్ట్గా ఉన్నటువంటి రాజకీయ పక్షం. మా రాజకీయ పక్షం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని క్షణం ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. అది ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? పాపం ఒక సామాన్యుని బట్టుకెళ్ళి అమరరామ పేరు చెప్పరా అంటారు, లేదా నిన్ను కొడతా ఉంటారు పోలీసులు, లేకపోతే నేను కేసు పెడతా ఉంటారు. వాడు వణికిపోతాడు, పొనికిపోడా, అంతే జరుగుతుంది. కంచె చేనిమేస్తుంది. పోలీసులే దౌర్జన్యం చేసి రిపోర్టులు రాస్తున్నారు. ఇది దుర్మార్గం అంటాను, కాదని చెప్పానండి. నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తారక్ది అన్యాయం. తారక్ను లోపల పెట్టడం, తారక్కి తొందరగా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. బెయిల్ రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్. సోషల్ మీడియా కేసులో 41 రోజులు ఒక యువకుడిని పెట్టడం ధర్మమేనా అని రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.